విపరీతమైన మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు ఈ ఆసనాన్ని విడిచిపెట్టాలి. రెండు చేతులు ఛాతీకి సమాంతరంగా తీసుకురావాలి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి. శ్వాస విడిచిపెట్టాలి. మరలా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ సిట్టింగ్. శ్వాసని తీసుకుంటూ ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి తీసుకొని నెమ్మదిగా చేతుల్ని సైడ్స్ నుంచి రిలీజ్ చేస్తారు. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి ఆసనమైన వెంటనే. మీ రెండు పాదాలు దగ్గరగా పెట్టుకుంటూ నెక్స్ట్ ఆసన అర్ధచక్రాసన. రెండు చేతులు నడుము పైన పెట్టుకుంటారు. శ్వాసని తీసుకుంటూ నడుముని గట్టిగా చేతులతో పట్టుకొని మీకు ఎంత వీలైతే అంతవరకు నడుముని వెనక్కి వాల్చాలి, ఛాతీని వాల్చాలి, మెడని వాల్చాలి, తలని వాల్చాలి. నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ. మీ అందరికీ తెలుసు ఇది డచ్ బిల్డింగ్, ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ శ్రీకాకుళం. బట్ కానీ మనం ఇంకా ప్రయత్నం చేస్తూ ఇంకా బాగా చేయాల్సిన పరిస్థితి ఉంది టూరిస్ట్ ప్లేస్ గురించి. మనకి యోగా మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క పర్సన్ చేస్తే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు పబ్లిక్ని పిలిచాం. ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ అంటే ఏజ్ గ్రూప్ నుంచి కూడా మనం పబ్లిక్ని ఈరోజు పిలవడం జరిగింది. దయచేసి అందరూ ఇలాగే ఒక నెల వరకు మీరు కంటిన్యూ చేస్తే మీ డే టు డే యాక్టివిటీలో ఈ పార్ట్ అయిపోతుంది. బట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ మన 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే రోజు మనం ఒక పెద్ద ఎత్తున అంటే ఒక వెరీ బిగ్ ప్రోగ్రామ్ మనం చేయబోతున్నాం. సో దీంట్లో కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేయవచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. ముఖ అవయవాలకి రక్త ప్రసరణ జరుగుతుంది. 1 నుంచి 12 సెకండ్స్ వరకు ప్రశాంతంగా నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి. శ్వాస తీసుకోవాలి, శ్వాసని విడిచిపెట్టాలి. శ్వాస తీసుకోవాలి, శ్వాసని విడిచిపెట్టాలి. నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి తీసుకోవాలి. శ్వాసని విడిచిపెడుతూ అలానే వజ్రాసనంలో ఉంటే నెక్స్ట్ ఆసన ఉత్తాన మండూకాసన. మోకాలు కొంచెం బాగా ఎక్స్పెండ్ చేయాలి. మీ రెండు చేతుల్ని ఆకాశం. సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. శ్వాసని విడిచిపెడుతూ నెక్ డౌన్. మరలా శ్వాసను తీసుకుంటూ నెక్ అప్. శ్వాసని విడిచిపెడుతూ నెక్ డౌన్. మూడవసారి కూడా శ్వాసని తీసుకుంటూ నెక్ అప్. శ్వాసని విడిచిపెడుతూ నెక్ డౌన్. ఆ నెక్ సెంటర్లోకి తీసుకొస్తూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శ్వాసని విడిచిపెడుతూ రైట్ సైడ్ నెక్ బెండ్. షోల్డర్కి మీ చెవులు తాకాలి. నెమ్మదిగా సెంటర్. లెఫ్ట్ సైడ్ నెమ్మదిగా మెడని వంచుతూ చెవులని భుజాలకి తాకించాలి. శ్వాస తీసుకుంటూ సెంటర్. శ్వాసని విడిచిపెడుతూ రైట్ సైడ్ బెండింగ్. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు టూరిస్ట్ ప్లేస్ ఉన్న డచ్ బిల్డింగ్ దగ్గర ఒక 1000 మందితో యోగా చేయడం జరిగింది. పొద్దున 7-7:30 నుంచి ఇప్పటి వరకు 1 గంట ఈ కామన్ యోగా ఒకటి మనం చేస్తాము. దీంట్లో 55 మినిట్స్ యోగా అన్ని ఆసనాలు మనం చేయడం జరుగుతుంది. దీంట్లో యోగా గురూస్ కానీ, యోగా మాస్టర్ ట్రైనర్స్ కానీ, ఇది కాకుండా ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కొంతమంది స్టూడెంట్స్ అందరినీ పిలవడం జరిగింది. చాలా ఎక్కువ మంది వచ్చారు. సో చాలా సంతోషం. ఇది కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా 3 చోట్ల కూడా మనం చేయబోతున్నాం. ఈ శివకుర్మం టెంపుల్, తర్వాత అర్సవల్లి టెంపుల్, అలాగే కళింగపట్నం బీచ్. ఇది కాకుండా ఫిషర్మెన్తో ఒక పెద్ద యోగా అంటే పెద్ద ఎత్తున యోగా కూడా మనం చేయబోతున్నాం. సో కాబట్టి ఇంకా రిమైనింగ్ ఒక 25 రోజులు ఇంకా ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరు మీ ఇంటి దగ్గర ఉండొచ్చు, లేకపోతే పార్క్లో ఉండొచ్చు, లేకపోతే మన 80 ఫీట్ రోడ్ కూడా ఉంది. 80 ఫీట్ రోడ్ కూడా పొద్దున్న 6 to 7 మనం క్లోజ్ చేస్తాం. అక్కడ కూడా మీరు వచ్చి యోగా చేయవచ్చు. సో దయచేసి అందరూ ఈ యోగా యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అది మీరు చేంజ్ చేయగలిగితే, తీసుకురాగలిగితే చాలా మంచిది. ఫైనల్గా 21 జూన్న ఇంటర్నేషనల్ యోగా డే రోజు అందరూ మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఒక మంచి పేరు రావాలి అంటే
ఈ స్థానంకి రావాలి. యోగా మనతో పాటు అందరూ చేయడానికి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. నెమ్మదిగా మీ మడమల్ని కిందకి దించుతూ మీ చేతుల్ని నెమ్మదిగా సైడ్స్ నుంచి రిలీజ్ చేయాలి. ఆసనమైన వెంటనే ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. రెండో ఆసనం వృక్షాసనం. వృక్ష అంటే చెట్టు. చెట్టు మాదిరిగా మీ కుడి పాదాన్ని తీసుకొని ఎడమ తొడపైన పెట్టాలి. మీ రెండు చేతులు భుజాలకి సమాంతరంగా తీసుకోవాలి. నెమ్మదిగా చేతుల్ని నమస్కార ముద్రలో తీసుకున్నాక మీ ముందున ఒక బిందువుని గమనిస్తూ ఉంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఆసన స్థితిలో ఉండగలరు. ఆసన స్థితిలో ఉండేటప్పుడు నెమ్మదిగా శ్వాసని తీసుకుంటారు. శ్వాసను విడిచిపెడుతూ ఒక 2 seconds to 5 seconds హోల్డింగ్లో ఉండాలి. ప్రశాంతంగా నెమ్మదిగా చేతుల్ని భుజాల సమాంతరంగా తీసుకొచ్చి రిలీజ్ చేస్తూ మీ ఎడమ పాదాన్ని కూడా రెండో వైపు కూడా పునరావృతం చేద్దాం. ఇదే ఆసనాన్ని ఎడమ పాదాన్ని కుడి తొడ మరలా వెంటనే ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవాలి. ఎడమని మూసివేస్తూ కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను విడిచిపెట్టాలి. ముక్కు రంధ్రం ద్వారా నెమ్మదిగా శ్వాస విడిచిపెట్టాలి. స్టాప్. ఇప్పుడు శీతలి ప్రాణాయామం చేద్దాం. మీ నాలుకని ఒక దోణి వల్ల నెమ్మదిగా ముందు